హలో గాయ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. సో ఈరోజు సండే కాబట్టి స్పెషల్ పలావ్ పన్నీర్ అయితే నేను చేయబోతున్నాను. అది నార్త్ ఇండియన్ స్టైల్లో చేయబోతున్నానండి. సో పలావ్కి అయితే నేను ఇక్కడ తీసుకున్నాను బిర్యానీ ఆకు, క్యారెట్, ఒక నిమ్మకాయ, టమాటో, బీన్స్, పచ్చిమిర్చి చూసుకోవచ్చు, ఇలా మధ్యలో కాటేసుకున్నాను, అండ్ ఒక సన్న ఉల్లిపాయ. ఇది పలావ్లోకి తీసుకున్న ఐటమ్స్ అండి. అండ్ పన్నీర్ అయితే నేను ముందుగానే ఇలాగా ముక్కలు చేసేసుకొని అయితే పెట్టేసుకున్నాను. ఈ సైజ్ ముక్కలు చేసుకున్నాను. 2 పన్నీర్లు అయితే ప్యాకెట్స్ తీసుకున్నాను. అండ్ పన్నీర్లోకి ఏదేం మసాలా తీసుకున్నాను మీకు చూపిస్తాను. అండ్ పన్నీర్లోకి అయితే నేను ముందుగా కొత్తిమీర, ముందుగా స్టోర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ ఉల్లిగడ్డ అండ్ టమాటో, ఇవన్నీ పన్నీర్లోకి అయితే మసాలా మిక్సీకి వేసేసుకుంటానండి. చూడొచ్చు మీరు ఇక్కడ పన్నీర్లోకి మసాలా అయితే ఇలాగైతే మనకు వచ్చేసింది. ఇప్పుడైతే నేను ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ వేసేసుకున్నాను. ఆ ఆయిల్లోనే కొంచెం పసుపు యాడ్ చేసేసుకుందాం. నార్త్ ఇండియన్ స్టైల్లో చేస్తున్నామండి. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు ఇందులో అయితే మనం పన్నీర్ ముక్కల్ని అయితే ఏం చేసుకుందాం. శ్రావణ మాసం వచ్చింది కాబట్టి నో చికెన్, నో మటన్ కాబట్టి పన్నీర్ అయితే చేసుకున్నాం మనమైతే ఈరోజు. సండే కాబట్టి ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా, అందుకే ఈరోజు అయితే మా ఇంట్లో అయితే పన్నీర్ అండ్ పలావ్. సో ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేగనిద్దాం. సో మనకు పన్నీర్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం పలావ్ ఎలా చేయాలో చూసేసుకుందాం. నేనైతే ఒక కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో చేయబోతున్నానండి పలావ్ అయితే. కుక్కర్ పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ వేసేసుకున్నాను. ఇక్కడ చూడొచ్చండి పన్నీర్ అయితే మనకి ఎంత బాగా కుక్ అవుతుందో. ఇక్కడైతే మనకైతే ఆయిల్ అయితే బాయిల్ అయిపోయింది. అండ్ ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ ఒక బిర్యానీ ఆకునైతే నేను వేసేస్తున్నాను. అండ్ ఇందులోనే పచ్చిమిర్చి, ముందుగా నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి కాస్త వేగనిద్దాం. సో ఇక్కడ మనకైతే ఇవి వేడైపోయాయి. అండ్ ఇందులో నేనైతే ఉల్లిగడ్డలు వేస్తున్నాను. ఉల్లిగడ్డలు కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకుందాం. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ బాగా వేగిపోయాయండి. అండ్ ఇందులోనే నేను క్యారెట్లు వేసుకుంటున్నాను. క్యారెట్, బీన్స్ వేసేసుకొని అండ్ ఇందులో కాస్త ఉప్పు, పసుపు వేసి, ఈ ఉప్పు పసుపు ఎందుకు వేస్తున్నాను ముందరంటే ఆ ముక్కలు అనేటివి బాగా కుక్ అవుతాయి ముందుగానే వేసేసుకుంటే మనము. ఒక 2 మినిట్స్ అయితే ఇది ఆయిల్లో బాయిల్ అవ్వనిద్దాం. ఇక్కడ చూస్తున్నట్లయితే పన్నీరు ఆల్రెడీ మనకి బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇవైతే మనము తీసేసుకుందాం. ఇక్కడ చూస్తున్నట్టే చాలా బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసి నేనైతే ఇప్పుడైతే వీటిని వాటర్లో వేసేసుకుంటున్నాను. వాటర్లో ఎందుకు వేసుకుంటున్నాను అంటే పన్నీర్ అనేవి మనకి గట్టిగా కాకుండా ఉంటాయి. ఇంకా కాస్త మిగిలినవన్నీ ఫ్రై చేసేసుకున్నాము. పన్నీర్ అనేది బాయిల్ అయినాక వాటర్లో కనుక వేసుకుంటే ఇవన్నీ మెత్తగా అయిపోతాయి, మనకి గట్టిగా ఉండవు తినేటప్పుడు. అండ్ ఇందులో అయితే నేను అన్ని మసాలాలు వేసేసుకున్నాను. చూగా నేను మసాలా వేస్తాను. జీలకర్ర పౌడరు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ అండ్ చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్.
అండ్ ఇందులో టమాటాలు వేసేసుకుంటామండి. అండ్ ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకుంటున్నాను. అండ్ ఇందులోనే నేను ఒక నిమ్మకాయ రసం అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా చేసుకోవడాని వల్ల మనకి రుచి అనేది చాలా బాగా వస్తుందండి. అండ్ ఇక్కడైతే నేను 2 కప్స్ అయితే రైస్ అయితే తీసుకున్నాను. నేనైతే ముందుగా నానబెట్టుకోలేదండి, ఎందుకంటే నేను కుక్కర్లో వేసుకుంటున్నాను కాబట్టి అప్పటికప్పుడే కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకుంటున్నాను. 2 కప్స్ అయితే తీసుకున్నాను రైస్ అయితే. ఇప్పుడైతే వీటిని అయితే మనం మంచిగా వాష్ చేసేసుకుందాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను రైస్ అయితే వాష్ చేసేసుకున్నాను. నేనైతే ఈ కప్స్తో 2 కప్స్ రైస్ అయితే తీసుకున్నాను. కొలతలు చెప్తున్నానండి. ఈ కప్స్తో అయితే 2 కప్స్ రైస్ అయితే తీసుకున్నాను. సో ఈ కప్పు నుంచి 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేస్తే మనకు సరిగా సరిపోతుంది కొలతలు. అండ్ ముందుగా అయితే నేనైతే రైస్ని ఇందులో వేసేస్తాను. చూడొచ్చు, ఇందులో అయితే వేసేస్తాను. సో ఇలాగైతే మనకు అనిపిస్తుంది. ఇందులో అయితే మనం ఇప్పుడు చెప్పినంత కొలతలో మనము వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాం. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇక్కడ చూస్తున్నట్లయితే నేను అప్పుడు చూపించిన గ్లాస్తో అయితే 2 కప్స్ అయితే నేనైతే రైస్ వేసుకున్నాను కాబట్టి 4 కప్స్ అయితే వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పలావ్కి అయితే మనకు అన్నీ రెడీ అయిపోయావండి. ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేసుకొని 3 విజిల్స్ అయితే మనం పెట్టేసుకుందాం. ఎగ్జాక్ట్గా మనకైతే 3 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఇప్పుడైతే మనము నార్త్ ఇండియన్ పన్నీర్ కర్రీ ఎలా ఉంటుందో చేస్తారో చూసేసుకుందాం ఈ వీడియోలో అయితే. మనకైతే పలావ్కి అయితే ఇప్పుడు చూపించాను కదా ఎలా చేయాలో, అదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు పన్నీర్ కర్రీ అయితే చేయబోతున్నాను. సో ఆయిల్ అయితే మనకు బాయిల్ అయిపోయింది. ఇందులో అయితే నేను ఒక బిర్యానీ ఆకుని అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులో ఏం లేదండి, జస్ట్ మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న మసాలాని అయితే ఇందులో వేసేస్తాను. చూడొచ్చు, మనం అనుకుంటాం కానీ పన్నీర్ కర్రీ చాలా కష్టం చేయడానికి అని. నార్త్ ఇండియన్ వాళ్ళు అయితే చాలా ఈజీగా చేసేసుకుంటారు. చూడొచ్చు. అండ్ ఇందులో అయితే కాస్త నీళ్ళు వేసేసుకుంటున్నాను. అండ్ ఒకసారి అయితే కలిపేసుకుందాము. అండ్ ఇందులో అయితే మసాలా వేసేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, జీలకర్ర పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా అండి. కలిపేసుకుందాం వేసేసుకొని అయితే. మీరు ఎంతమందికి నార్త్ ఇండియన్ డిషెస్ అంటే చాలా ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఈజీ టిప్స్లోనే నేను మీకు వీడియో పెడతాను. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ కర్రీ అయితే ఎంత బాగా బాయిల్ అవుతుందో. అండ్ ఇందులో అయితే నేను ఇప్పుడు కారం వేస్తాను. 2 టేబుల్ స్పూన్ అయితే కారం వేసేస్తానండి. మేము కొంచెం స్పైసీ ఎక్కువే తింటాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీకు రుచి తగ్గంత మీరు వేసుకోవచ్చు. చూడొచ్చు మీరు. అండ్ ఇందులో అయితే కాస్త వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ముందుగా తీసి పెట్టుకున్న పన్నీర్లో అయితే వాటర్ ఉన్నాయి కాబట్టి నేనైతే అవి పడేయనండి. ఆ వాటర్స్ని కూడా నేను ఇందులో లాస్ట్కి యాడ్ చేసేస్తాను, పన్నీర్తో పాటే వేసేస్తాను. సో ఇది ఒక 10-15 మినిట్స్ అయితే మూత పెట్టి బాయిల్ అవ్వనిద్దాం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చూడొచ్చు గ్రేవీ అయితే. అండ్ ఇప్పుడైతే ఇందులోకి మనము పన్నీర్ని అయితే వేసేసుకుందాం. నేను ఈ వాటర్తోనే వేసేసుకుంటున్నాను. చూడొచ్చు మీరు. చూడొచ్చు నార్త్ ఇండియన్ స్టైల్లో చేసేస్తున్నానండి నేనైతే. అండ్ ఇది ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ అవ్వనిద్దాం. అండ్ ఇందులోనే నేను కొత్తిమీర అంటే స్మాష్ చేసేసుకుంటున్నాను. చూడొచ్చు. అండ్ ఇందులో నేను కొత్తిమీర లాస్ట్కి అయితే వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది.
అండ్ ఇందులో అయితే నేను కొత్తిమీర వేసేసాను. లాస్ట్కి 5 మినిట్స్ దింపేయచ్చు అనంగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే దీన్ని బాయిల్ అవ్వనిస్తాను. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి పన్నీర్ సబ్జీ అనేది రెడీ అయిపోయిందండి. చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. నార్త్ ఇండియన్ స్టైల్లో పన్నీర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు. చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో చూడొచ్చు. అయితే గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటాను. పన్నీర్ కర్రీ అయితే మనకి నార్త్ ఇండియన్ స్టైల్లో రెడీ అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే మనకు పలావ్ కూడా రెడీ అయిపోయింది. చూడొచ్చు మీరు 3 విజిల్ అయితే సరిపోతుంది. చూడొచ్చు మీరు ఇక్కడ నార్త్ ఇండియన్ స్టైల్లో అయితే పన్నీర్ అండ్ పలావ్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్, కామెంట్ అండ్ ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.